అందరికీ నమస్కారం. ఈరోజు శనివారం అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు ఈ కథను వింటే చాలు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర అనుగ్రహం మీకు లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం కథ. సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం కథ. సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ. కలియుగం మొదలైంది. కలిదోష నివారణ కోసం మనుషులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు సకలలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అన్నాడు. ఆయన మహాతపశ్శాలి. మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం చేరుకున్నాడు. బ్రహ్మ అతడి రాకను గమనించగా సరస్వతి మీనానాదంలో మునిగిపోయి ఉన్నాడు. దానితో మునులు కోపం వచ్చి, మహా తపశ్శాలినైనా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడ పూజా పునస్కారాలు లేకుండా పోవుగాని అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకరా, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్సాలని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకూడగాక అని శపించాడు. ఆ తర్వాత వైకుంఠం చేరుకున్నాడు. మాధవుడు పాన్పు మీద పడుకున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. అతను మునిరాకను గమనించలేదు. అప్పుడు భృగు వెళ్ళి ఇలా పలికాడు, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నాడు భృగువు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంతా కూడా పరమ శాంత స్వరూపంతో లేచి మునిగి నమస్కారం చేసి, మునీంద్ర, నీ రాక చేత వైకుంఠం పావనమైంది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షి పాదాలెత్తాడు. భృగు మహర్షికి గర్వభంగం జరిగింది. విష్ణుమూర్తికి నమస్కారం చేసి, ఓ దేవదేవా, నీ వంటి సకలగుణ సంపన్నుడు 14 లోకాల్లో లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించండి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో, త్రిమూర్తుల్లో పరమ శాంతమూర్తి అయిన శ్రీమన్నారాయణుడే ఈ యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు భృగువు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవిని కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలం తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపగించక ఆయనకు సకల మర్యాదలు చేశాడు. భక్తయే తన గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రారంభమైనది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమయ్యాడు విష్ణువు. ఇంతలోనే భూదేవి వచ్చి ఇలా పలికినది, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది. పాప భారాన్ని నేను మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిశీలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతనికి సంతానం లేక పుత్రికామిష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన
పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి ఊహించింది. తల్లిదండ్రులతో చెప్పి ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమాండ్రుడు రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామశిలను ఇప్పుడే పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయం నిర్మించాడు. ఆలయాన్ని నిర్మించాడు. తనని సేవించే భక్తులకు కల్పవృక్షాల వంటి వాడై శ్రీనివాసుడు ఎప్పటికీ భక్తులను సందర్శిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించు అని సూతుడిని అడిగారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో దేవి నాంచారమ్మ అనే ఉండేది. ఆమె మాలికాఫీర్ అని సేనారి కుమార్తె. ఆమె అసలు పేరు సురగాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫీర్ అల్లావుద్దీన్ గిర్జాకి సేనారిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను గిల్జీ మాలిక్ కాఫీర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫీర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్ శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరుకునేసరికి రంగనాథుడి ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దగదగలాడిపోతుంది. పంచలోహాలతో రూపొందించిన స్వామి యొక్క ఉత్సవమూర్తిని చూసిన కాషిఫ్ కల్ చెల్లు చెదిరిపోయాయి. అలాంటి విగ్రహాలను కనిపిస్తే ఎన్ని ధనం సమకూరుతుందో కదా అని అనుకున్నాడు. అలా తన దండయాత్రను దోచుకున్న వందలాది విగ్రహాలకి రంగనాథుడి ఉత్సవ విగ్రహాన్ని కూడా చేర్చుకొని ఢిల్లీకి బయలుదేరాడు కాఫీద్. ఢిల్లీకి చేరుకున్న తర్వాత తను దోచుకున్న సొత్తుని తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు మాలిక్ కాఫీర్. వాటిని మధ్య సోమయమానంగా వెలిగిపోతున్న రంగనాథుడి విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రి అడిగింది. ఆ విగ్రహం ఆమె చేతికి అందిందే తనువుగా దాన్ని తన తోడుగా భావించసాగింది. విగ్రహానికి అభిషేకం చేయటం, పట్టు వస్త్రాలతో అలంకరించటం, ఊయల ఊపడం అతనికి తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసి కైంకర్యాలన్నింటినీ ఆ విగ్రహానికి అందించసాగింది. ఆ విగ్రహంతో ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ దాని మీదే శృతాని మనసు లగ్నం కాసాగింది. మరోపక్క రంగనాథుడి ఉత్సవమూర్తి శ్రీరంగం వెలవెలబోయింది. దండయాత్రలో చనిపోయిన కుటుంబాలు ఎంతగానో బాధపడ్డాయో రంగనాథుడి విగ్రహం కోల్పోయిన భక్తులు అంతే బాధలో మునిగిపోయారు. చివరికి భక్తులందరూ ధైర్యం తెచ్చుకొని ఆ మహల్ కబీర్ని వేడుకునేందుకు ఢిల్లీకి ప్రయాణం చేశారు. సాక్షాత్తు ఆ రామానుజాచార్యులే వారికి పాదివిద్యం వహించారని చెప్తారు. రంగనాథుడి ఉత్సవమూర్తిని వెతుక్కుంటూ తన ఆస్థానాన్ని చేరుకున్న అర్చకుని చూసి మాలిక్ కాఫీర్ యొక్క మనసు కరిగిపోయింది. ఆ విగ్రహాన్ని వారు తిరిగి తీసుకువెళ్లేందుకు సంతోషంగా అనుమతిని అందించారు. అయితే ఆ వాటికే రంగనాథుడి మీద మనసు పడిన సురతాని గురించి విన్న అర్చకుడు ఆమె ఆదమర్చి నిద్రించే సమయంలో ఆ విగ్రహాన్ని ఊరు దాటించారు. సురతాని ఉదయాన్నే లేచి చూస్తే ఇంకేముంది, తన కలల ప్రతిరూపం కనుమరుగు అయిపోయినది. ఎవరు ఎంత ఓదార్చినా సురతాని మనసు శాంతించలేదు. ఆ విష్ణుమూర్తిని తన పతిగా ఎంచుకున్నానని కరాఖండిగా చెప్పేసింది. ఆ విగ్రహాన్ని వెతుక్కుంటూ పాను కూడా శ్రీరంగానికి పయనమైనది. అప్పుడు శ్రీరంగం చేరుకున్న సురదాని ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయిందని చెప్తారు. ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు. ఇది బీబీ నాంచారమ్మ కథ. స్వామికి సంబంధించిన ఒక విశేషమైన దివ్య చరితాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకసారి సనక సనందనాది మహర్షులు వైకుంఠంలోని శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేసుకున్నారు. ఆయన్ని
అనేక విధాలుగా స్తుతించిన తర్వాత తాము వచ్చిన పనిని తెలియజేశారు. మరి ఈ విధంగా పలికారు: కలియుగంలోని ధర్మం ఒంటి పాదంలో నడుస్తుంది. ప్రజలు ఆహార విహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసులై కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు. అందువల్ల ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయమివ్వని సెలవివ్వమని మహర్షులు శ్రీ మహావిష్ణువుని అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పడం ఆరంభించారు: అధర్మం ప్రబలినప్పుడు స్వయంగా కలియుగమనందున అవసరానికి అనుగుణంగా వివిధ అవతారాలను ధరించాను. కానీ కలియుగం పాపభూయిష్టమై అధర్మం పలనిది. కలియుగంలో మొదటిదిగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షంగా, తర్వాత లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరముల నౌకల వలె దర్శించునదైన దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమి గోదావరి తీరమున ఒక పురమనడి అంటే వాడపల్లి పురమందు అవతరించి భక్తులను ఉద్ధరిస్తాను అని పలికాడు మహావిష్ణువు. ఈ విధంగా ఆయన ఇచ్చిన మాట ప్రకారం కలియుగ ప్రారంభమున తిరుమలలో శ్రీవారు అవతరించడం జరిగింది. తరువాత మహర్షులందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్రచందనము అనే కొయ్యలో లక్ష్మీ సహితంగా అవతరించడం జరిగింది. ఇక మహర్షులందరూ శ్రీవారిని అర్చించుకుంటూ ఉండగా శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్ష పేటికలో ఉంచి వాడవెల్లి చేరుకొని భక్తులను అనుగ్రహిస్తానని స్వామి తెలియజేశాడు. కొంతకాలానికి నౌకాపురికి ప్రజలకు అంటే వాడపల్లి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరానికి తీసుకొద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించిన శ్రీవారి యొక్క లీలలు వారెవరూ కనుక్కోలేకపోయారు. తిరిగి శ్రీవారి భక్తుడైన వృద్ధ బ్రాహ్మణులకు కల్లో కనిపించి, కలి కల్పంశం వల్ల మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు కనుక పురుజనులందరూ వెలుకొని గౌతమి స్థానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళ్ళి ఇష్టదుడు వన్య చోట నేనున్న చందన ప్రేటిక దొరుకుతుందని చెబుతారు. దాంతో పురుజనులు శ్రీ స్వామివారి ఆదేశాన్ని పాటించి నౌకలో నది గర్భంలోకి వెళ్ళగా చందన పీఠిక లభించింది. దాన్ని తీరానికి తీసుకువచ్చి నిపుణుడైన శిల్పుతో తిరిపించగా అంతలోనే శంఖచక్ర గదాధారుడై లక్ష్మీ సహితుడైన దివ్య మంగళ విగ్రహం కనిపించింది. అంతలోనే అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు. గతంలో మహర్షులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసిందిగా విష్ణువును ప్రార్థించడం, విష్ణువు నౌకాపురిలో మత్స్యావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలను నారదుడు పురుషనులకు వివరించాడు. అందుకు నిదర్శనంగా శ్రీ స్వామివారు కటి అస్తానికి బదులుగా గదాధారుడై వెలువడం జరిగింది. తర్వాత శబ్ద ప్రాకారాలతో దేవాలయాన్ని కట్టింపచేశారు. వేమంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు గనుక స్వామివారికి వెంకటేశ్వరుడని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపచేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనస్సును ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి మనకు కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం దర్శించే ఆరాధ్య దేవాలయంలో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థమనగా వాడవాడల ఉత్సవమే. ఆపాల గోపాలానికి ఆనందమే. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీల్ముడ అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతను పేదవాడు. కుండలు తయారు చేసి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ. చిరకాలం దేవుణ్ణి పూజించాలి అని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతడికి అలాంటి అవకాశం ఉండేది కాదు. అందువల్ల తన కుండల్లో తయారు చేసి ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకున్నాడు. సారెపై కుండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో
స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు. అది అతని నిత్యకృత్యంగా మారింది. ఆ ప్రాంతానికి పరిపాలిస్తున్న రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యందు భక్తి కలిగి ఉండేవాడు. తొండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు. కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగింది. అతను పూజ చేయడానికి ఉద్యుక్తుడు అవుతూ ఉండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించాయి. కారణం అతనికి అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారని అనుమానించాడు. తన భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి దగ్గర ఉండేవి. దీంతో మహారాజుకి మానసిక వ్యధ పెరిగినది. చింతాపీడితులైన అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి కల్లో కనిపించి ఇలా తెలియజేశాడు. రాజా, సమీప గ్రామంలో దీపుడు అనే కుమ్మరి ఉన్నాడు. అతడు కుండలు చేస్తూ నా స్మరణాన్ని ధ్యానాన్ని విడవక పనులు చేసుకుంటూ ఉంటాడు. అతని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇక్కడికి నా సన్నిధానానికి చేరుతున్నాయి. నీవుంచిన బంగారు పూలు అతడుంచిన పూలయందు నిల్వలేక అదృష్టమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని ఊరడించాడు. తనను మించిన భక్తుడు మరొకడున్నాడని స్వామివారు చెప్పిన నాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు రాజు. ఒక పల్లెలో పై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముని చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు. దీంతో రాజు భీముణ్ణి సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పుష్పాలు దొరకటం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు రాజుకు నమస్కారం చేసి, మహారాజా, నీ వంటి వారు రావడం వల్ల నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడిని. స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు. నేను దరిద్రుని. కుండల్లో చేయనిది నా కుటుంబం గడవదు. కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండల్ని చేయక తప్పదు. అందువల్ల చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించాడు. దీంతో కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. కుమ్మరివాడి భక్తికి మెచ్చి అతనికి నమస్కారం చేసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామిని భీముని భక్తికి మెచ్చి, ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలి అని తొండమాను మహారాజుకి కల్లో కనిపించి చెప్పాడు. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ 3 అనే ప్రసాదాన్ని మట్టి కుండలోనే నివేదన చేసి ఆరాధిస్తుంటారు. ఇక తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోత్సవాలు, వ్రతోత్సవాలు, సమారాధనలు ఉన్న వాటిని చెప్తూ మరుజన్మలో విష్ణు లోకానికి చేరుకున్నాడు. ఒకసారి శనీశ్వరుడికి మానవులు ఎవరు తనని భక్తితో సేవించటం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగినది. అప్పుడు శనీశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించాడు. అప్పుడు శనీశ్వరుడు ఇలా పలికాడు, స్వామి, నా పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలు పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరాడు. అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆ నీలవర్ణుడిని. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడిని. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలను తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నారు. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత
నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారు వారు సమస్త శని దోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యాలని సకల శ్రేయస్సును పొందుతారు. ఇందులో సందేహం ఏదీ లేదు అంటూ వరాన్ని ప్రసాదించాడు శ్రీనివాసుడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పినది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారు ఇంకెవరైనా ఉన్నారా, ఆ కథలను వినిపించండి అని కోరాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అని బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారాయణుడు. అతని భార్య మాలవి. వారిద్దరూ అతిథులను ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా భావించి అతడి మర్యాదలు చేశారు. భోజనం తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి ఇలా పలికాడు. జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగి సూచనలు కనబడుతున్నాయి. ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుడిని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ఆరాధించవలసిందిగా అని చెప్పాడు బ్రాహ్మణుడు. ఇంకా ఇలా కూడా పలికాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాల్సి సుమా అని చెప్పి హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని పూజించాడు. దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజా పీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటి పండ్లు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్ని ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించాడు. ఆ విధంగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివారాల వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగినది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనీశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని ఈ పూర్ణ ఆదాయాన్ని కలవాణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అని 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కలు తీర్చుకొని ఆ స్వామివారిని మనసారా స్తుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామివారి సాయుధ్యాన్ని పొందారు. వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. శ్రద్ధాభక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామివారి అనుగ్రహం కలుగుతుందని సూతుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. తిరుమలేశుడికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు? ధర్మశాస్త్రాల ప్రకారం మన చేసే సర్వకర్మ పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దానివల్ల అవి పాపాలకు నిలయంగా మారుతాయి. కాబట్టి మన పాపాలను వధించుకోవాలి అంటే వాటిని తలలో నింపుకున్న వెంట్రుకలు తీసేయాలి. ఆ పని దేవుడి సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులం అవుతాము. ఈ ఉద్దేశంతో
తలనీలాలను సమర్పించి ఆచారం మొదలైంది. తిరుమలేశుడికి తలనీలాలు సమర్పించటంలో ప్రత్యేకత ఏముంది అని తెలుసుకోవాలి అంటే ఈ కథను తెలుసుకోవాల్సిందే. గొడ్డలి దెబ్బకి నుదురున తగిలిన గాయాన్ని పట్టించుకోకుండా పుట్టను వదిలి ముందుకు సాగిపోతూ ఉంటే వనదేవత నీల ప్రత్యక్షమై ఆవేదనతో ప్రభువును పలకరించింది శ్రీ వెంకటేశ్వర స్వామివారిని. స్వామివారు చప్పున ఆగి ఆమె వైపే చూశాడు. ప్రభు, దేవాది దేవులైన తమక ఈ అవస్థ, సర్వ జగద్రక్షకులైన తమక ఈ దుస్థితి అంటూ నీల కన్నీరు కారుస్తూ స్వామివారిని పక్కనే ఉన్న శిలపై ఆసీనులు చేసి శ్రీనివాసుడి తలపై తగిలిన గాయాన్ని తన పైట చెంగుతో తుడుస్తూ, మీకింత హాని తలపెట్టిన ఆ యాదవుడికి ప్రథమ దర్శన భాగ్యం వరాన్ని వంశపారపర్యంగా అనుగ్రహించిన ఔదార్య మూర్తులు మీరు. ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్తారు ప్రభువు అని అడిగింది బాధగా. దాంతో స్వామివారు మందహాసం చేశారు. నీల తానునే వనదేవత గనక స్వామివారి గాయానికి పసరు మందు పూసి ఆకు వేసి కట్టబోతూ స్వామివారి నుదుటి వైపు పరిశీలనగా చూసింది. స్వామివారి శిరస్సు పైభాగం తగిలిన చోట శిరోజాలు రాలిపోయాయి. అప్పుడు నీల బాధతో నొచ్చుకుంటూ ఏమాత్రం సంకోచించకుండా తన నల్లటి శిరోజాలను తీసి స్వామివారి శిరస్సు పైన అతికించి అప్పుడు తన పైట కొంగును స్వామివారి గాయానికి కట్టింది. అప్పుడు స్వామివారు ఇలా పలికారు, నీలా, స్త్రీలకి శిరోజాలే అలంకారం. నీ అలంకార శోభని నా కోసం త్యాగం చేశావా అని అడిగారు స్వామివారు. అప్పుడు నీల ఇలా సమాధానం చెప్పింది. ఒక చిరునవ్వు నవ్వి, నన్ను సృష్టించింది మీరే, నా సర్వస్వం మీరే. పున్నమి చంద్రుడి వంటి మీ అందమైన ముఖం పైన వెలితి కనిపిస్తే సహించగలనా ప్రభు? నీ సేవ కంటే ఆనందం, అలంకారం ఎక్కువైందా అని అంది నీల. ఆమె భక్తికి, ఔదార్యానికి స్వామివారి మెచ్చుకొని ఇలా పలికారు. నీలా, నీకొక వరాన్ని అనుగ్రహిస్తున్నాను. నా దర్శనం కోసం వచ్చి మొక్కుబడిగా నా భక్తులు సమర్పించుకునే తల నీలాలు ఈ కలియుగాంతం వరకు నీకే చెందుతాయి. భక్తులు సమర్పించే వారి తలనీలాలు పుణ్యఫలంతో తిరిగి నీ సరస్సుపై సరికొత్త నీలాలు మొలుస్తాయి. నీ ఔదార్యానికి, సేవానృతికి గుర్తుగా నీలాద్రి అనే పేరుతో ఈ తిరుమల ప్రసిద్ధమవుతుందని అనుగ్రహించాడు శ్రీనివాసుడు. అప్పుడు నీల చేతులు జోడించి భక్తితో ధన్యురాల్ని ప్రభు అని పలికింది. ఈ కారణం చేతనే తిరుమలేశుడికి తలనీలాలు సమర్పిస్తారు. పూర్వకాలంలో కౌమార దేశంలో నిత్రుడు అనే చాకరి ఉండేవాడు. అతడు తన క్రూరవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు చేస్తూ ధర్మపరంగా జీవనోత్సవం సాగిస్తుండేవాడు. కానీ అతని దిగులంతా అతనికి ఉన్న అవటితనమే. కాలు ఔటికం కావడం చేత ఉతికిన బట్టలు మూటలో కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి నన్ను కరుణిస్తాడు అనే జీవనం సాగిస్తూ ఉండేవాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరి నుంచి బట్టలను మూట కట్టుకొని పట్టణానికి రొప్పుతూ తిరుగుతూ వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటను కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు. అంతటా ఆ విప్రోత్తముడు ఇలా పలికాడు. నాయనా, ఈ అవటి కాలితో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడడానికి నాకు కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు ఇలా పలికాడు. స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు. ఈ అవటితనం పోయి మార్గం ఏదైనా ఉంటే సెలవు ఇవ్వండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవటితనం పోవటమే కాదు,
నీకు అష్టైశ్వర్యాలు కలిగి వ్రతం ఒకటి చెప్తాను. ఈ వ్రతాన్ని ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు ఇలా పలికాడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం నాకు ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవు ఇవ్వండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. దీంతో మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరు పొరుగుల వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అని పలికాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారు కొలువులో చేరవలసిందిగా చెప్పారు. దీంతో మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారందరికెందుకు, రేపే వెళ్ళాలి అని మూటా ముల్లె సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుని సంగతే మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజు ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికిచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చేసింది. మానవ నైజం అంతే అనుకున్నాడు స్వామివారు. తన మహత్యం చూపాలని నిర్ణయించుకున్నాడు. అంతే, ఆ మర్నాడే రాజు ఆస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ భాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుని పలు విధాలుగా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఆ భాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కల్లో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముని, ఎంతటి అపరాధం చేశానో దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతీ నెల మీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతీ నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. భక్తజన సంబుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించాడు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మర్దనమే దొరికాయి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుణ్ణి కారాగారం నుంచి వదిలేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నెల శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడని అత్రి మహర్షుల వారు తెలియజేశారు. ఎంతో పవిత్రమైన విశేషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంబంధించిన ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ వెంకటేశ్వరుని అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః.